అంటే పేదరికం వల్లనే మతం మారారంటే నమ్ముతారు? ఉండొచ్చు, అయి ఉండొచ్చు. పేదరికం వల్ల, పేదరికాన్ని ఆసరాగా తీసుకొనే చాలా మందిని మతం మారుస్తున్నారు కదా. మీరు ఇందాక కూడా మాట అనగడం జరిగింది. ఓన్లీ పేదరికం ఒకటే కాదు, పేదరికం వల్ల మారుతున్నారు. మన కొన్ని చోట్ల అంటరానితనం వల్ల మారుతున్నారు. కొన్ని చోట్ల వీళ్ళు చెప్పే అబద్ధాల వల్ల మారుతున్నారు. కొన్ని చోట్ల వీళ్ళు చెప్పే మోసపు మాటల వల్ల మారుతున్నారు. చాలా కారణాలు ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల మీరు నమ్మరు, వీళ్ళపైన LSD బ్లాట్స్ అనేటటువంటి ఒక చిన్న హాల్యూసినేషన్ డ్రగ్స్ కూడా వాడుతున్నారు. ఆ హాల్యూసినేషన్ డ్రగ్స్ కూడా వాడి వీళ్ళకు లేని భ్రమను క్రియేట్ చేసి వీళ్ళ మైండ్లో అది దానికి వచ్చే ఇంపాక్ట్ వల్ల వీళ్ళ మైండ్లో హాల్యూసినేషన్స్ క్రియేట్ అయ్యేటట్టు చేసి ఒక యేసుప్రభు కనిపించిండనో, లేకపోతే వీళ్ళ మైండ్లో ఏవో కలర్స్ వచ్చి ఒక వైట్ కలర్ ఒక శక్తిలా కనిపించి చెప్పిండనో, సందేశం చెప్పిండనో. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డ్రగ్. ఇట్స్ ఎ డ్రగ్. LSD బ్లాట్స్ పేరు చెప్తున్నాను కదా. చిన్న బ్లాట్స్ చిన్నగా ఉంటాయి, దాన్ని కలిపి కూడా వీళ్ళను ఒక 2 రోజులు 3 రోజులు వీళ్ళని హాల్యూసినేషన్ అదే మత్తులో ఉంచి, అది మత్తులో అనిపించదు కానీ మత్తే, హాల్యూసినేషన్ డ్రగ్స్ అంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ మత్తులో ఉంచి కూడా వీళ్ళని మతం మార్చడం జరుగుతుంది. ఆ మత్తును ఉపయోగించుకునే చాలా మంది హిందువుల ఆడపిల్లల్ని లవ్ జిహాద్ చేయడం జరుగుతుంది. క్రైస్తవుల ఆడపిల్లల్ని కూడా చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి, మీరు చూడండి, ఇప్పుడు నెట్లో బ్రౌజ్ చేయండి. కాబట్టి మత మార్పిడి అనేది సక్రమమైనటువంటి దారిలో జరిగితే మేము దాన్ని వ్యతిరేకించాము.